రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే భారతీయులందరికీ కూడా అమెరికాలో ఉద్యోగం చేయాలని ఎంతో కలలు కంటూ ఉంటారు. దీనికి అనుగుణంగా H1B వీసా మరింత ఈజీ కాబోతుంది. అయితే బైడెన్ ప్రభుత్వం దీనికి సంబంధించి వచ్చే సంవత్సరం 2025 జనవరి 17 నుంచి కూడా ఇది అమలు కాబోతున్నట్లు కూడా చెప్తుంది. అయితే H1B వీసా మరింత తేలిగ్గా ప్రత్యేక నిపుణులైన విదేశీయులు నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో పాటు సులువుగా F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది బైడెన్ ప్రభుత్వం. అయితే ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించింది. ఇది భారతీయులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. H1B వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. అయితే టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందాయి. అయితే ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనలకు ప్రకటించింది. అయితే దీని ప్రకారం నాన్ ప్రాఫిట్ ప్రభుత్వేతర పరిశోధనా సంస్థ నిర్వచనం నిబంధనల్లో మార్పులు కూడా చేసింది. అయితే దీని ప్రకారం సంస్థల అవసరాలకు తగ్గట్టుగా నియామకాలు చేసుకొని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు. అయితే వచ్చే నెల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో బైడెన్ కార్యవర్గం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త నిబంధన ప్రకారం F1 విద్యార్థి వీసాలను తేలిగ్గా H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తుందంటే F1 విద్యార్థి వీసాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తేలిగ్గా H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పిస్తుంది బైడెన్ ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా F1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు కూడా తొలగినట్లు కనిపిస్తుంది. మనకి దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పటి వరకు కూడా F1 వీసాలకు ఏవైతే చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయో అవి కూడా తొలగుతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు గతంలోనే H1B వీసా పొందిన వారు పౌరసత్వం అలానే ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ కూడా చేయనున్నారు. అంటే గతంలో ముందు ఎవరైతే H1B వీసా పొందిన వారు ఉంటారో వారి యొక్క పౌరసత్వం అలానే ఇమిగ్రేషన్ సేవలకు కూడా సంబంధించి దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయనున్నారు. అయితే అమెరికాలోని వ్యాపార సంస్థలకు కార్మికుల అవసరాలు తీర్చేందుకు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే అమెరికాలోని ఎవరైతే వ్యాపార సంస్థలు కార్మికుల అవసరాలు ఉంటాయో వారి అవసరాలు తీర్చేందుకే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లికేషన్ ఖచ్చితంగా H1B వీసా పిటిషన్కు అనుగుణంగా ఉండాలి అని కూడా చెప్పారు. అంటే ఇకపై కొత్త విధానంలో ఏదైతే కొత్త విధానం స్టార్ట్ కాబోతుందో దానికి లేబర్ కండిషన్ అప్లికేషన్ ఖచ్చితంగా జతై ఉండాలి, H1B వీసా పిటిషన్కు అనుగుణంగా ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఇక ఈ నిబంధనలు 2025 జనవరి 17 నుంచి కూడా అమలు కానున్నాయి. అంటే వచ్చే సంవత్సరం బైడెన్ తన కుర్చీలో కూర్చున్న తర్వాత వచ్చే సంవత్సరం 2025 జనవరి 17 నుంచి ఈ నిబంధనలన్నీ కూడా అమలు కానున్నాయి. అయితే అమెరికాలో ఏటా 65,000 H1B వీసాలకు అనుమతిస్తుంది. అదనంగా మరో 20,000 కూడా అడ్వాన్స్ డిగ్రీ వీసాలను కూడా జారీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ చాలా నాన్ ప్రాఫిట్ సంస్థలు దీని నుంచి మినహాయింపులు ఉన్నాయి. అంటే చాలా వరకు నాన్ ప్రాఫిట్ సంస్థలకు కూడా దీని నుంచి మినహాయింపులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొత్త నిబంధనల కింద ఈ సంస్థలు తమ పనిని పరిశోధనగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో దీని కింద ఉన్న సంస్థలన్నీ కూడా తమ పనిని పరిశోధన కింద పేర్కొనాల్సి కూడా ఉంటుంది. అయితే అత్యంత నాణ్యమైన వృత్తి నిపుణులను నియమించుకునేందుకు అమెరికా వ్యాపార సంస్థలు H1B వీసాలపై ఆధారపడ్డాయి. అయితే తాజాగా మార్పులతో యజమానులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునేందుకు మరింత సౌలభ్యం లభిస్తుందనే చెప్పుకోవాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే అమెరికా సృజనాత్మకతను మరింత పెంచుతుంది అని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో ఎస్ మెర్కోస్ పేర్కొన్నారు. అయితే ఇది మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాని పోటీతత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది, అంటే కాంపిటీషన్ని కూడా మెరుగుపరుస్తుంది అని చెప్పేసి అమెరికా సృజనాత్మకతను మరింత పెంచుతుంది అని చెప్పేసి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెగ్జాండ్రో పేర్కొన్నారు. ఇక అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జడ్డు స్పందిస్తూ అంటే దీనిపై అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ స్పందిస్తూ 1990లో అమెరికా కాంగ్రెస్ H1B వీసాలు జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని చెప్పి గుర్తు చేశారు. ఇక ఈ నేపథ్యంలో కాలగణంగా దేశ వ్యవస్థలకు ప్రయోజనం ఉండేలా దానిని
ఆధునీకరించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అయితే భారతీయులకి ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దీన్నే మరొకసారి ప్రస్తావిస్తూ కూడా అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జడ్డు స్పందించారు. 1990లో కూడా అమెరికా కాంగ్రెస్ H1B వీసాలు జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అని చెప్పి మరొకసారి గుర్తు చేశారు. ఇక ఈ నేపథ్యంలో కాలానుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలను ప్రయోజనం ఉండేలా దానిని ఆధునీకరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అయితే అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలల కనే చాలా మంది యువతకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. బైడెన్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఇకపై H1B వీసా మరింత తేలిగ్గా కూడా ప్రత్యేక నిపుణులైన విదేశీయులు నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు కూడా చేసింది. దీంతో పాటు సులువుగా F1 విద్యార్థి వీసాలు ఏవైతే ఉన్నాయో దాన్నే H1B వీసాగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది బైడెన్ ప్రభుత్వం. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. అంటే లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే H1B వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులు దీని సాయంతో నియమించుకుంటూ ఉంటాయి. అంటే H1B వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి టెక్నాలజీ కంపెనీలు మాత్రమే విదేశీ వృత్తి నిపుణులు దీని సాయంతో నియమించుకుంటూ ఉంటాయి, అంటే తీసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా ప్రాఫిట్ని పొందాయని చెప్పుకోవచ్చు. అంటే భారతదేశం అలానే చైనా కూడా, ఈ రెండు దేశాలు కూడా ఒక ప్రాఫిట్ని పొందాయి ఈ వీసా తరపున చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనలు కూడా ప్రకటించింది. దీని ప్రకారం నాన్ ప్రాఫిట్ ప్రభుత్వేతర పరిశోధన సంస్థల నిర్వచనం నిబంధనల్లో మార్పులు కూడా చేసింది. దీని ప్రకారం సంస్థలు అవసరాలకు తగ్గట్లుగా నియామకాలు చేసుకొని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు అని కూడా చెప్పుకొచ్చింది. అంటే దీన్ని యూజ్ చేసుకొని ప్రపంచ పోటీ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పుకొచ్చింది, గుర్తు చేసింది. అయితే వచ్చే నెల ట్రంప్ ప్రమాణ స్వీకారం జరుగుతున్న నేపథ్యంలో దాని తర్వాత అంటే 2025 జనవరి 17న ఇది అమల్లోకి రాబోతున్నట్లు కూడా బైడెన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం F1 విద్యార్థి వీసాలను తేలిగ్గా కూడా H1 వీసా కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా బైడెన్ ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఇప్పటి వరకు F1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు కూడా తొలగినట్లయింది. దీంతో పాటు గతంలో H1B వీసా పొందిన వారు పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ కూడా చేయనున్నారు. అమెరికాలోని వ్యాపార సంస్థలకు కార్మికుల అవసరాలు తీర్చేందుకు బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఫినాన్షియల్ భారాన్ని కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఇక కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లికేషన్ ఖచ్చితంగా H1B వీసా పిటిషన్కు అనుగుణంగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఇక ఈ నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అంటే వచ్చే సంవత్సరం 2025 జనవరి 17 నుంచి కూడా అమలు కానున్నాయని చెప్తున్నారు. అమెరికాలో ఏటా 65,000 H1B వీసాలు అనుమతిస్తుంది. అయితే అదనంగా దీంతో పాటు ఇంకొక 20,000 అడ్వాన్స్ డిగ్రీ వీసాల్ని కూడా జారీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే భారతీయ విద్యార్థులకి లేదంటే అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి.